హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు బి ఇంటర్లింక్ అప్డేట్స్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి టైం టు టైం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో స్పిన్నింగ్ చేసి ఎలా మనం హెచ్ఈసి స్కోర్ పెంచుకోవాలి, ప్లస్ గేమింగ్స్ ఆడితే ఎలా హెచ్ఈసి స్కోర్ పెరుగుతుంది, ఐటీఎల్జీస్ ఎలా గెయిన్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ మార్కెట్ ప్లేస్లోకి రావాలి ఫ్రెండ్స్. కింద నుంచి 3 ఆప్షన్లు. ఫస్ట్ దాని తర్వాత స్పిన్నింగ్, లక్కీ స్పిన్ ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ వస్తే మనకి ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సైనింగ్ చేయాలా. సైనింగ్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్పిన్ని ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ బై విత్ 50 ఐటీఎల్జీస్ అని ఉంటుంది. ఇక్కడ సైడ్కు రైట్ సైడ్ డిస్కౌంట్ 20% అని ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంతసేపు ఉన్నా 20% డిస్కౌంట్ అని ఇక్కడనే 3 యాడ్స్ చూడబడుతుంది. 20, 10, 10. అప్పటికి మనకు 50 నుంచి 50 ఐటీఎల్జీ నుండి 20 పాయింట్లకు అదే ఫ్రెండ్స్. 3 యాడ్స్ చూసిన తర్వాత మనకు 50 ఐటీఎల్జీ నుంచి 20 ఐటీఎల్జీస్కి వస్తాయి. 30 ఐటీఎల్జీ తగ్గుతుంది యాడ్ల ద్వారా. ఆ 3 యాడ్లు చూస్తే ఒక్కో యాడ్కు 0.0005 హెచ్సిఎస్ స్కోర్ అనేది వస్తుంది. 3 యాడ్లకు 0.0015 హెచ్సిఎస్ స్కోర్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 20 ఐటీఎల్జీతో ఓకే చేసి ఇలా తిప్పితే మనకు వస్తే 20 రావచ్చు, లక్కీ రావచ్చు, 50 రావచ్చు. ఇప్పుడు 50 వచ్చింది నాకు, అంటే 30+. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మట్టుకే దీంట్లో చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తిప్పినాం కాబట్టి మళ్ళీ ఒక 3 యాడ్లు చూడడానికి ఉంటుంది. ఇలా మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ 3 యాడ్లకు ఉంటుంది. ఆ యాడ్లు చూస్తుంటే మనకి హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. ఎంతసేపు ఉన్నా 50తో అయితే ఎప్పుడు తిప్పకండి ఫ్రెండ్స్. యాడ్ల ద్వారా యాడ్లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే తిప్పుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ గేమింగ్ ద్వారా ఎలా స్కోర్ వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ గేమింగ్ ఆడినప్పుడు ఇక్కడ 3 గేమ్స్ వస్తుంది ఆప్షన్. ఆ 3 గేమ్స్ ఆడిన తర్వాత మనకు రైట్ సైడ్ యాడ్ చూసిన తర్వాత మళ్ళీ ఒక 3 గేమ్స్ అలా వస్తుంది. మనం యాడ్ చూస్తే హెచ్సిఎస్ స్కోరు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా 3 గేమ్స్ ఉంటాయి. మనం ఒక గేమ్ మీకోసం ఆడి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 3 గేమ్లు ఆడితే మనకు స్కోర్ కౌంట్ అవుతుంటుంది. ఆ స్కోర్ని బట్టి అక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6 అని ఉంటుంది. దానికి దగ్గర ఇలా గేమ్ ఆడితే స్కోర్ వస్తుంది. దీన్ని సబ్మిట్ ఒత్తుకోవాలి. అలా 3 గేమ్స్ ఆడినాక మీకు ఒకటేసారి యాడ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా 3 గేములు ఆడిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ మనం 1/2 అవర్ టైం చూపిస్తుంటుంది. 1/2 అవర్ టైం చూపిస్తుందని చాలామంది ఇంకా మళ్ళీ 1/2 అవర్ వరకు ఆగుతుంటారు. ఆగకుండా మనం హెచ్ఈసి స్కోర్ రాలేదు, మేము గేమ్ ఆడినా అని అనుకుంటుంటారు. మనం గేమ్ ఆడితే స్కోర్ మట్టుకే వస్తుంది, కానీ హెచ్ఈసి స్కోరు రాదు. ఇక్కడ ఇక్కడ యాడ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్, కీప్ ప్లేయింగ్ అని. ఇక్కడ యాడ్ వచ్చితే మనం ఆ యాడ్ చూసినామంటే మనకు హెచ్ఈసి స్కోరు పెరుగుతుంది. ఇలా 3 గేమ్స్ ఆడిన తర్వాత మనకు ఆ పక్కన యాడ్ చూసి స్కిప్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ టు హోమ్ అని వస్తుంది. దాన్ని వస్తే మళ్ళీ ఒక 3 ఛాన్సెస్ వస్తాయి. అంటే 3 ఛాన్స్తో గేమ్ ఆడుతుంటే గేమ్ స్కోర్ పెరుగుతుంటుంది, మనకు హెచ్సిఎస్ స్కోర్ కూడా పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. మనకు గేమ్లో
ఇట డైలీ ఆడుకుంటా ఇట యాడ్లు చూసుకుంటా యాడ్ స్కిప్ చేసుకుంటా ఆడుతుంటే స్కోర్ పెరుగుతుంది. ఈ స్కోర్ని బట్టి మనకు ఐటీఎల్జీ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకు లీడర్ బోర్డ్స్ అని ఉంటుంది. అక్కడ చూసుకుంటే లీడర్ బోర్డులో టైర్ 1, 2, 3, 4, 5, 6 అని ఉంటుంది. మనం 6లో ఉండాలంటే మినిమం 50,000 స్కోరు ప్లస్ ఉంటే 50లో ఉంటాం. 5లో ఉండాలంటే అటంగా మన స్కోర్ని బట్టి మనం ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అంత వీక్లీ సండే ఆదివారం రోజు మనకు ఇస్తారు ఫ్రెండ్స్. ఎంత వస్తుందంటే టైర్ 6లు ఉన్నామంటే మనకు 125 ఐటీఎల్జీ పాయింట్స్ వస్తుంది. 5లు ఉంటే 250, 4లు ఉంటే 500, 3లు ఉంటే 750, 2లు ఉంటే 1250, 1లు ఉంటే 2500 పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా చూస్తే మనం దీంట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.